పితా పుత్ర పవిత్రాత్మ నామమునా యేసయ్యా నా దైవమా, పాపులమైన మా మీద దయచూపుమా. మరొక వారంలో ప్రవేశించి ఉన్నాం. దేవుడు అనుగ్రహం ఇది, కృపాకాలం ఇది. 40 రోజుల ప్రార్థనలో 6వ రోజునకు మనం చేరి ఉన్నాం. ప్రార్థనతో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు అందరి ఉద్దేశముల కోసం భక్తితో ప్రార్థిస్తాం. అల్లం, కరుణ్, ప్రియాంక, ఆన్వి, అవిన్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక కార్యములన్నీ దేవుని చిత్తంలో జరుగునట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు యేసు తిరుహృదయమునకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు గాదే షౌరెడ్డి, మేరీ రిషిక, అలాగే సలిబెండ్ల, దీక్షిత, రిషిత మంచి ఆరోగ్యం, జ్ఞానం, బిడ్డలు విశ్వాసములు ఎదుగునట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం, చేస్తున్న పనులు అన్నిటిలో దేవుడు తోడే ఉండినట్లుగా, రాబోయే కాలమంతా ప్రభు తన రెక్కల నీడలో భద్రపరచి నడిపించినట్లుగా యేసు తిరుహృదయం పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సలిబిండ్ల ప్రకాశమ్మ, ఫ్రాన్సిస్ రెడ్డి, రాధిక కుటుంబం, అలాగే అరిగెల ఉదయ్ రాజ్ కళ్యాణులు దైవభక్తి కలిగి జీవించినట్లుగా, దేవుని సన్నిధిలో గడిపే కృపను ప్రభు దయచేసినట్లుగా, సంతాన వరం కొరకు గృహం త్వరగా అమ్ముడు పోవునట్లుగా దివ్య కారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సింధు, రోహిత్ల శ్రేయస్సు, మంచి ఆరోగ్యం, జీవితంలో స్థిరపడినట్లుగా మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు జయరాజ్ మరియు షీలా. శిరోమణి ప్రారంభించిన షాప్ అభివృద్ధి కొరకు వెంకటేశ్వరులు జాబ్ పెర్మనెంట్ అవునట్లుగా, నవీన్ బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. హర్షవర్ధన్ నూతన గృహ కొనుగోలు విషయంలో దేవుని సహాయం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఓయి మెల్కిరెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, వర్షిత్ ఇంటర్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్టుగా, మరియు కార్మేలమ్మ, జార్జ్ రెడ్డి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డ మీద దేవుడు దయచూపి వాళ్ళు మంచిగా రాసి గొప్ప రిజల్ట్తో ఒక దినమున సాక్ష్యం చెప్పేటట్టు వీరి ఉద్దేశములన్నింటినీ ప్రభువునికి అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవముట్టయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై
పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన ప్రభు వేల కొలది ప్రజలను కృపతో చూచువాడు. మన దోషములను, అపరాధములను, పాపములను మన్నించువాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం. In Exodus 34:7 we hear, our God is a God who shows mercy to thousands of people. He is a God who forgives our iniquities. All the chaos and confusion we made, He forgives and sets us free. Exodus 34:7. కీర్తన 51:4లో దావీదు అందుకే అంటాడు, నేను నీకే ద్రోహము పాపము చేసి తిని, నీ దుష్క కార్యములను గణించు పనులనే చేసి తిని నన్ను క్షమించుమని ప్రార్థించాడు. ఆ వంశంలో యేసుప్రభు పుట్టి ప్రజలందరూ దావీదు కుమారుడా అని పిలిచారు. మనలను కూడా దేవుడు అలా మార్చగలుగుతాడు. Psalm 51:4, David cried out when he committed sin, and because of the repentance Jesus came in his generation. People even today call Jesus a son of David. దేవుడు మనసు మార్చుకున్నాడు, దేవుడు దీవించాడు. ఈ 40 రోజులు జూబిలీ సిలువ మన మధ్యలో ఉన్నది. ఇది ప్రత్యేక సిలువ. మీతో చాలాసార్లు చెప్తున్నాను, కొన్ని రోజులే ఉంటుంది, 30 రోజులే, 6 రోజులు అయిపోయింది. భక్తితో పాడుదాం, క్షమాపణ కోరుకుందాం. ఆ సిలువ నుండి మహిమ దిగి వచ్చునుగా. ఆమేన్. యేసయ్యా నా దైవమా, నా మీద దయ చూపుమా. యేసయ్యా నా దైవమా, నా మీద దయ చూపుమా. పాపం చేసి నిన్ను నొప్పించి, పాపం చేసి తిని నిన్ను నొప్పించి తిని, నిన్ను వెదకక జీవించి తిని, నిన్ను వెదకక జీవించి తిని, నన్ను మన్నించు యేసయ్యా, నన్ను మన్నించు యేసయ్యా. యేసయ్యా నా దైవమా, నా మీద దయ చూపుమా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పేతురు తన జీవితంలో మానవ బలహీనత వలన యేసుప్రభుని పొంకాడు. కానీ ఎందుకట్లా చేశానని అర్థం కాక వెక్కి వెక్కి ఏడ్చాడని, మొదటి పాపుగారుగా మారటానికి ముందు పాపిగా ఏడ్చాడని మనము లూకా 22:62 చదువుతున్నాం. ద ఫస్ట్ పోప్ పీటర్ wept bitterly, Bible says, wept bitterly. Luke 22:62. Why did I deny my God? మనం కూడా 40 రోజులు సైతాన్ని ఏమంటాడు చూసావా, ఉపవాసం ఉంటున్నావు, అది చేస్తున్నావు, ఇస్తున్నావు అని చిన్నది చూపించి మనం నిరుత్సాహపరచి ముందుకు సాగకుండా చేస్తాడు. భయపడవద్దు, యేసు మనకు ముందుగా వెళుతున్నాడు. సిలువను మోసిన యేసు ముందు ఉన్నాడు. అందుకే సిలువ ఈ దినమంతా మీ ముందు ఉంచబడుతున్నది. ప్రతి ప్రోగ్రాంలో భక్తితో పాడుదాం. బొంకావా, కరుణతో చూచే, జాలితో చూచే దేవుడు ఒకడు ఉన్నాడు. సీమోనును పేతురులాగా మార్చిన దేవుడు మన పరిస్థితులన్నీ ఈ 40 రోజుల లోపల మారిపోవునుగా. నిన్ను పొంగి తిని వెనుకాడి తిని, పొంగి తిని వెనుకాడి తిని, నీ శక్తిని కోల్పోతిని, నీ శక్తిని కోల్పోతిని, నన్ను మన్నించు యేసయ్యా, నన్ను మన్నించు యేసయ్యా, యేసయ్యా నా దైవమా, నా మీద దయ చూపుమా. చిన్న పొరపాట్లు చేసిన యేసు ముందు ఉన్నాడని చూసుకుంటూ ముందుకు సాగుదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పరిహారం బలిదానం అనే యేసుతో 40 రోజులు కార్యక్రమంలో మనం ముందుకు సాగుతున్నాం. ఈ గుర్తులో
నీవు నాకై బలి అయితివి, నీ రక్తముతో నన్ను కడిగితివి, ముళ్ళ కిరీటమును నా కోసం భరించితివి అని పాడబోతున్నాం. We are going to sing, Lord, you took my curse in the form of crown of thorns. Lord, you became a sacrifice, a ransom for me, and you shed your blood for me. యోహాను 19:1-2, మార్కు 10:45, జాన్ 19:1-2, మార్క్ 10:45. భక్తితో పాడుదాం. బలి అయిన యేసుని సిలువలో ఆరాధించే జూబిలి సిలువ వైపు చూస్తూ ప్రార్థిస్తాం. ముళ్ళ కిరీటమును నీవు ధరించితివి, ముళ్ళ కిరీటమును నీవు ధరించితివి, నీవు నాకై బలి అయితివి, నీవు నాకై బలి అయితివి, నీ రక్తముతో కడుగుమయ్యా, నీ రక్తముతో కడుగుమయ్యా. యేసయ్యా నా దైవమా, నా మీద దయ చూపుమా. ఆయన ధరించిన ముళ్ళ కిరీటం వైపు చూడండి, కారుతున్న రక్తం వైపు చూడండి, దర్శనం పొందండి, ప్రార్థన చేయండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రోజులలో అనేక ప్రయాణములు ఇక్కడ బయట వేరే రాష్ట్రములలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ వారంలో కూడా శుక్రవారం, శనివారం, ఆదివారం చెన్నై పట్టణంలో 3 రోజులు తమిళంలో ఉన్నది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తొండయార్పేట అనే ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ విషయం తెలియచేయండి. చెన్నై పట్టణంలో మనకు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ తెలియచేయండి. కమింగ్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days, ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ అండ్ సండే హోల్ డే we have a program convention in Chennai, Thondayarpet. So you can tell our people, those who understand Tamil, to come and participate. అందరు కలిసి ప్రయాణంలో తర్వాత అక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న ప్రజలు
జరుగుతున్న అనేక ప్రోగ్రాంలో అందరికీ సంరక్షణ కలగాలని భక్తితో యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్య కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును దీక్షాపరులందరినీ దీక్ష సిలువ తీసుకున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. మీలో ఎంతో పునీత ఫాస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. మీలో కొంతమంది నిన్నటి రోజు ఒక సహోదరి ఒక చిన్న పాపని ఎత్తుకుని వచ్చి ఆదివారం సాక్ష్యం చెప్పిన దాన్ని విన్నారు. ఆమె చెప్పింది, ఫాదర్ గారు నా చేతుల్లో బాల యేసును పెట్టారు, చాలా సంవత్సరాలుగా నా జీవితంలో లేనటువంటి భాగ్యాన్ని ఇచ్చాడని. అంతేకాకుండా ఒకటి తర్వాత ఒకటి చెప్తుంది. నా భర్తకు జాబ్ లేకుండా జాబ్ ఇస్తా అని చెప్పుకొని డిలే చేశారు, ఇక్కడికి వచ్చాను, ఫాదర్ బ్లెస్ తీసుకున్నాను, మరునాడే కొన్ని రోజుల్లోనే మాకు అదృష్టవంతంగా జాబ్ దొరికిందని. ఇలాంటి సాక్ష్యములు వింటే మా గురుత్వ జీవితం ధన్యత. అప్పుడే జరిగిందంటే ఇప్పుడు ఇంకా 40 రోజుల్లో ఎన్ని జరగాలో ఒకసారి ఊహించుకోండి. జూబిలీ సిలువ మీకోసం ఉంచబడింది. డయసిస్ నుంచి 30 రోజులు ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఆదివారం ప్రదక్షిణలు జరుగుతున్నాయి, రండి ప్లీజ్. సో ఎవ్రీ సండే వీ హ్యావ్ ప్రొసెషన్ హియర్ అండ్ Jubilee Cross is kept here throughout these 40 days, especially during 3 o'clock program. So keep praying. Jubilee means whatever you lost, you should get back. Jubilee అంటే మీరు కోల్పోయినదాన్ని తిరిగి పొందుకోవాలి. పంటలు అంటే విత్తనం చల్లకుండా పంటలు కోసే సంవత్సరం అంట. ఒకసారి ఊహించుకోండి, ప్రార్థిస్తూ ఉండండి. ఇది ఏదో ఒక సిలువని అనుకోకుండా జూబిలీ సిలువ మీ జీవితాన్ని సంతోషంగా మార్చే సిలువ. లూకా 15:18-19లో ఆ తప్పిపోయిన కుమారుడు పలికిన మాటని, తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను దేవునికిని నీకును ద్రోహం చేసి తిని ఇప్పుడు నేను నీ కుమారుడు అనిపించుకొనదగను అంటున్నాడు. Luke 15:18-19. The prodigal son thinks to himself and says, I will go to my father and I will tell him, Father, against you, against the heavenly Father, I committed sin. I am not worthy to be called as your son. But you know what happened. మీకు తెలిసి ఏం జరిగిందని. తండ్రి పరిగెడి వచ్చి కౌగలించుకొని ముద్దాడి విందు చేశాడు. అది ఈ 40 రోజుల్లో మీకు జరగబోతుంది. ప్రతి పాపి మనసు మార్చుకుంటే గొప్ప ఆనందం అంట. ఆ ఛాన్స్ మనకు ఉంది. మనం మారిపోతాం, గొప్ప ఆనందం మన ఇంటిలో జరగబోతుంది. భక్తితో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరుల. నిన్ను వదలితిని, నీ నుండి దూరమైతిని, నిన్ను వదలితిని, నీ నుండి దూరమైతిని, నీకు ద్రోహము చేసి తిని, నీకు ద్రోహము చేసి తిని, నా పాపాన్ని మన్నించునా,
నా పాపాన్ని మన్నించుమా. యేసయ్యా నా దైవమా, నా మీద దయ చూపుమా. భక్తితో ప్రార్థిస్తాం. తిరిగి వచ్చి జూబిలీ సందర్భంగా తిరిగి పౌలుకున్నదన్నీ పొందుకోవాలని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇదే రోజు వచ్చే వారంలో సోమవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు తపస్సుగాల ఒకే ఒక వడకం తెలుగులో మీకోసం దేవుడు అందిస్తున్న గొప్ప వేళ. దయచేసి రూమ్స్ సరిపోకపోయినా డార్మెంటరీస్లో తర్వాత హాల్లో అట్లా పడుకోండి, ఎందుకంటే ఇలాంటి అవకాశం దొరకదు. ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఛాన్స్ అండ్ దిస్ ఈస్ ఎ స్పెషల్ ఓన్లీ రెట్రీట్ డ్యూరింగ్ ద లెంట్ ఇన్ తెలుగు. సో ఇట్ స్టార్ట్స్ ఆన్ 17th ఈవినింగ్ అండ్ ఎండ్స్ ఆన్ 21st ఈవినింగ్. 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు ఈ తపస్సు కాల ఒకే ఒక వడకం. సో రూమ్స్ లేకపోయినా వచ్చి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇది మీకు విలువైన రోజులు. దీక్షాపరులు తప్పనిసరిగా ఈ వడకంలో పాల్గొన్నట్టు ఊర్లలో విచారణలో నేను వ్యక్తిగతంగా గురువులను రిక్వెస్ట్ చేసినట్టు మీకు చెప్పాలని మనవి చేస్తున్నాను. చివరి గుర్తులో ఉన్నాం. ప్రార్థనతో మనం ముగిస్తాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20లో దేవుడు మనలందరినీ వెలనిచ్చి కొనుక్కున్నాడంట. అందుకే ఒక శుక్రవారం మీతో పంచుకున్నాను, మనం ఆయన సొత్తు అని చెప్పేసి. We are treasured possession of God. God bought us with a precious blood. 1 Corinthians 6:20. నీ వేళ దేవుడు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, అంత విలువ నీకు ఉంది. సిలువ వైపు చూడండి. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఈ హాఫ్ అన్ అవర్ మనం దైవ సన్నిధిలో గడిపాం. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. ప్రార్థిస్తాం. యేసువే ఎన్ దైవమే, ఎన్నే మనమిరగం. యేసువే ఎన్ దైవమే, ఎన్నే మనమిరగం. రక్తం చిందితివి, ప్రాణం పోసితివి, రక్తం చిందితివి, ప్రాణం పోసితివి. నన్ను వెలనిచ్చి కొన్నావయ్యా, నన్ను వెలనిచ్చి కొన్నావయ్యా. ఎంత భాగ్యము యేసయ్యా, ఎంత భాగ్యము యేసయ్యా.
యేసయ్యా యేసయ్యా నా దైవమా నా మీద ప్రపంచంలో ప్రతి మానవుని మీద ఈ 40 రోజులు జూబిలీ సిలువను చూసి ప్రార్థిస్తున్న వారందరి మీద దయ చూపుమా. దీక్ష సిలువ తీసుకున్న వాళ్ళందరూ మర్చిపోవద్దు, రోజు ఆ సిలువను పట్టుకొని మీరు కొన్ని నిమిషాలు సిలువ వైపే చూస్తూ సిలువ ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వినండి. ఏదో స్వరం వినబడుతుంది, లేకపోతే కొందరు యేసు రక్తం ప్రవహించడం చూస్తారు, కొందరు స్వస్థతను అనుభవిస్తారు. సో దోస్ హూ టుక్ ద దీక్ష క్రాస్, డోంట్ జస్ట్ వేర్ ఇట్, లుక్ దేర్, లెట్ ద క్రాస్ టాక్ టు యూ. గాడ్ హ్యాస్ గాట్ ఎ మెసేజ్ ఫర్ యూ, హీ మే హీల్ యూ. అది మీ శరీరాన్ని ముట్టుకున్నప్పుడు మీరు దేవుని ముట్టుకున్నట్టు మీరు భావించండి. భక్తితో చివరి ఆశీర్వాదంతో ముగించడానికి గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా సిలువ ఇక్కడి నుంచి తీసుకెళ్లిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆర్సీపురంలో నిన్నటి రోజు పాల్గొన్న ఎంతో మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శనివారం నాదర్గల్లో పాల్గొన్న ప్రతి భక్తుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారంలో చెన్నై పట్టణంలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే సోమవారం నుండి ప్రారంభమయ్యే తెలుగు వడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి కేంద్రంలో ఆరాధన గోపురం పైన కింద జరుగుతున్న పునర్నిర్మాణ కార్యముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న దీక్షాపరులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంటర్ పరీక్షలు రాస్తున్న పిల్లల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము రాసిన పరీక్షకు మంచి రిజల్ట్ రావాలని ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఆరన్ అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. సుభాషిని, నీ జీవితంలో ఎందుకో ఎవరికి తెలియకుండా ఆ చున్ని ఇట్లా పట్టుకొని అలా కప్పుకొని ఏడుస్తున్నావు. ఇప్పుడు దేవుడు నిన్ను జాలితో చూస్తూ ఉన్నాడు. ఆస్మా వ్యాధితో బాధపడుతూ వేదనతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఇప్పుడు తాకుతున్నాడు. అనేక రోగ బాధలలో ఆసుపత్రిలో ఉన్న వారికి ఈ దినం ప్రత్యేక దీవెనలు కలుగుతున్నాయి. ప్రభు యొక్క ఆశీర్వాదం, జూబిలీ సిలువ ఆశీర్వాదం కరగి ప్రత్యేక దీవెనలు. దీని వలన మీకు కొన్ని ఫలాలు దొరుకుతాయంట, పరిపూర్ణ ఫలాలు. ఈ సిలువను చూసి ప్రార్థిస్తే వారికి there will be some special graces that will be coming upon during this jubilee year, so pray for it. జూబిలీ సిలువ వైపు చూస్తూ ఈ 30 రోజులు ఇక్కడ సిలువను మా కోసం అందించిన ప్రభువా, వీరందరికీ పరిపూర్ణ ఫలాలు ఈ 30 రోజుల లోపల వారి కుటుంబమునకు లభించి తిరిగి ఎంతో మంది ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పేటట్టు పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను జూబిలీ సిలువ ద్వారా దీవించునుగాక. With this special Jubilee cross, may there be special graces coming upon you in the name of the Father
and the Son and the Holy Spirit. యేసయ్యా నా దైవమా నా మీద దయ చూపుమా